ఓకే. ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా మరి బేగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి ఉమా సాయిగౌడ్తో ఉన్నాం. మరి ఇప్పుడు ఏదైతే రోడ్ షో కావచ్చు, నిన్న మొన్న డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో మరి తను తిరగడం జరిగింది. మరి ప్రజల నుంచి మరి ఎటువంటి స్పందన లభిస్తుంది, మరి సాయిగౌడ్ బ్రాండా లేకపోతే టీఆర్ఎస్ఆ, లేకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాల పట్ల మరి ప్రజలకు ఏ విధంగా వాళ్ళు కల్పిస్తున్నారు, మరి ఇతడేం చెప్పబోతున్నారు అనేది తన అభ్యర్థిగా మనతో ఉన్నాడు. తను తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభావం? సాధారణ ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న 6 పథకాల గ్యారంటీలు మరి గ్రామాన కాకుండా మా గ్రామంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. దాన్ని అనుసరించే టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నా సొంత సంఘ సేవక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి గ్రామంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం పనికి ఆకర్షితులై ఈరోజు ఉమా సాయిగౌడ్ గారిని నన్ను ప్రజల తరఫున నిలవడం జరిగింది. ఈ పథకాల ద్వారా ప్రజలకు చేరలేదు కాబట్టి ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుగుణంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మీరు అభివృద్ధికి ఏం చేస్తారు, ఏం చెయ్యరు అనేది ఒక అపోహ లేకపోవచ్చు అంటారా? గడిచిన 20 ఏళ్లలో కూడా నా సొంతగా కానీ ఇంతకుముందు ఎమ్మెల్యేల ద్వారా కానీ ఇప్పుడు మా ఆత్మీయులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ద్వారా కానీ చిగురుప గ్రామ పంచాయతీలో ఉన్న తర్వాత బేగంపేట గ్రామ పంచాయతీ వేరైన తర్వాత మరి మా గ్రామంలో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసినాం కాబట్టి ఇప్పుడు గ్రామంలో మాకు అంత ఆదరణ ఉంది. రేపు గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్ మీద ఉంది, ఇప్పుడు కొత్తగా అయింది. ఇప్పుడు మీరు సెకండ్ సర్పంచ్ అనుకుంటాం మీ గ్రామ పంచాయతీకి. ఫస్ట్ సర్పంచ్ సెకండ్ అయితే ఇప్పుడు మనకు బస్ స్టాండ్ లేదు, రకరకాలుగా చాలా సమస్యలతో కూడినటువంటి అభివృద్ధి పనులు నోచుకునేటువంటి గ్రామం ఇది. దీన్ని ఎట్లా డెవలప్మెంట్ విషయంలో మీరు ఏం చెప్పబోతున్నారు? అభివృద్ధి నోచుకోలేదంటే ఒప్పుకోలేము, కానీ మా గ్రామం చాలా వెనుకబడి ఉండే. అవును. ఈరోజు చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు తరపున నేను తెచ్చిన పనులు చూసి మా గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నారు. అయినా గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు అయిపోయినాయి, మహిళా భవనం అయిపోయింది, ఒక కమిటీలు కట్టుకున్నాం. ఈరోజు గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామంలో ప్రధానంగా మురికి కాలువ సమస్య ఉంది కాబట్టి రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల తర్వాత ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ద్వారా అదే చేయడానికి ముందుకు అవకాశం తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి వైకుంఠ ధామాలు కావచ్చు, అవన్నీ అక్కడంతా ఏమైంది, మొత్తం చెట్లు చెదల అటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. దానికి ఒక కంపౌండ్ వాళ్ళు లేదు. తర్వాత ముస్లిం మైనారిటీ సోదరులకు కబ్రస్థానికి ఒక కంపౌండ్ వాళ్ళు లేదు. ఇటువంటివి వాళ్ళు కోరుతా ఉన్నారు. దీనికి ఏం చెప్పబోతారు? గ్రామంలో నేను సంఘ సేవ కార్యక్రమం చాలా చేస్తున్నాను కాబట్టి నా సొంత నిధులతో గ్రేయర్స్ మన ముస్లిం సంబంధించిన దాన్ని కూడా ఒక పెన్షన్ చేసి ఒక గేట్ పెట్టి వాళ్ళు కూడా చేపించడం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి అక్కడ కూడా నాకు వచ్చిన చిదురుప గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు చిదురుపులో కట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ బేగంపేటలో కూడా నిర్మించడం జరిగింది. అది కూడా దానికి ఇంకో కొంత నిధులు వస్తే దానికి ఒక రోడ్డు, ఒక కల్వెట్ కూడా నిర్మించుకోవాలని రాబోయే కాలంలో అది చేయడం కూడా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే మెయిన్ సెంటర్ ఇక్కడ రోడ్ పైన విలేజ్ ఉంది, తర్వాత ఇక్కడ సంగారెడ్డి పోవాలన్నా ఒక 16 కిలోమీటర్, పటంచెరు పోవాలన్నా 16 కిలోమీటర్, ఇక్కడ ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. వాస్తవమే అది. కాకపోతే మాకు సంగారెడ్డి టౌన్ కానీ ఇక్కడ పటంచెరు టౌన్ కానీ బాగా దగ్గర ఉంది కాబట్టి ప్రధానంగా రాష్ట్రంలో రోడ్లు బాగాలేవు. ఏ రోడ్లు చూసినా గుంతలమయం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లే ఖరాబ్ అయిపోయినాయి. ఇక ముందు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడైతే అంబులెన్స్ అంటే మాకు అనుగుణంగా దగ్గరనే ఉంది. అది చేసుకుంటే ఇంక పంచాయతీ చేసుకుంటే బాగానే ఉంటుంది. మాకు అంబులెన్సే కాకుండా వైకుంఠధామానికి కూడా నేను వైకుంఠధామం బండిని కూడా మా సొంత నిధులతో మా తండ్రి గారి పేరు మీద ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు అలాగే బస్ స్టాండ్ లేదు ఇక్కడ. తర్వాత ఈ స్కూల్ ఏదైతే అది ఎప్పుడూ కూలిపోయే సిచ్యువేషన్లో దానికి మొన్న కొత్త మామూలుగా రిపేర్ చేయడం జరిగింది. దాన్ని ఏమన్నా పునరుద్ధరించి మన స్ట్రెంత్ పెంచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు కాబట్టి నేను మా ఆత్మీయులు పటంచెరు ఎమ్మెల్యే గారి అతని దగ్గరికి పోయి, అన్న మా గ్రామంలో వర్షం నీటికి తడిసిపోయింది, స్కూల్ కూలిపోయేటట్టుందని అతన్ని అడగడం జరిగింది. ఆయన మాకు చాలా ఆత్మీయుల దగ్గర మనిషి కాబట్టి
ఒక కంపెనీ ద్వారా మాట్లాడి ఒక 16 లక్షల రూపాయలు కూడా సాక్షి చేపించడం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత అది కూడా నిర్మాణం స్టార్ట్ చేస్తుంది. ఈ యొక్క యూత్ ప్రతి గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలకు చాలా పడతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండి కావచ్చు, లేకపోవచ్చు కావచ్చు. వాళ్ళకి మీరు ఏం చెప్పిపోతారు? అది ఒకటే కాకుండా గ్రామాలలో ఈ గంజాయి ఇది ఒకటి, ఇంకా కొన్ని సమస్యలు బాగున్నాయి. ఇప్పుడు ఎలక్షన్లో మాట్లాడడం లేదో కానీ ఆ గ్రామాన అదే జరుగుతుంది. మా గ్రామంలో కొంత ఉంది. ఈ ఎలక్షన్ తర్వాత నేను ఒక సిఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక క్యాంప్ పెట్టించేసి తల్లిదండ్రులను పిలిపించేసి ఒక మంచి సందేశం ఇచ్చేయాలని కూడా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అటువంటి క్యాండిడేట్లు కూడా ఉన్నారో, తర్వాత వాళ్ళకు కూర్చొని ఒక ప్లాట్ఫామ్ లేక ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒక స్టే ఉంటారు, చదువుకున్న విద్యార్థులు ఉంటారు, ఒక పేపర్ వేసుకున్నటువంటి నాయకులు ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ లెక్క వేసుకుంటే వాళ్ళు మంచి చెట్లు మాట్లాడుకొని ఎంప్లాయ్మెంట్ కోసం ఆలోచిస్తారు. అది కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఏం చెప్తే నాకు అవకాశం టీఎస్ ప్రభుత్వం ఇచ్చినారు. నాకు మీ దగ్గర లైబ్రరీ పెట్టుకోండి, మేము అన్ని ప్రొవైడ్ చేస్తామని. కాకపోతే వాళ్ళు బిల్డింగ్ అడిగినారు. ఓకే, ఆ బిల్డింగ్ మేము ఇవ్వలేక అది ఆగిపోయింది అక్కడికి. కాకపోతే ప్రతిరోజు ఒక పేపర్, ఒక న్యూస్ పేపర్ ద్వారా నేను ఒక 10 పేపర్లు అక్కడ మాట్లాడి ప్రతిరోజు పేపర్ వచ్చినట్టు ఇంటింటికి వచ్చినట్టు కూడా నా సొంత నిధులతో కూడా పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కమిటీ అనేది కొన్ని కులాలకు లేనట్టున్నాయి మామూలుగా. అటువంటి ఏమన్నా ప్రపోజల్ పెట్టుకున్నారా మీ మేనిఫెస్టో? ముఖ్యంగా మా గ్రామంలో ఒక మైనార్టీ కమిటాలు, రెండవది ముదిరాజు కమిటాలు, తర్వాత ఎస్టీ కమిటాలు. ఇది ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ముందు ఎన్నికల తర్వాత మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఈ 3 కమిటీలు కూడా తీయడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ప్రధానమైన అంశం మీరేం ఎజెండా ఏం పెట్టుకున్నారు మీరు పర్సనల్గా? గ్రామంలో ఇంకా సీసీ రోడ్లు అయితే కంప్లీట్ అయినాయి, అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా మురికి కాలువలు, వీటితోనే గ్రామ ప్రజలు బాగా సమస్యల సతమతం అవుతున్నారు. ఇంకా చాలా ఇంకా ఉన్నాయంటే ప్రధానంగా అన్ని కంప్లీట్ అయినాయి మా దగ్గర. మురికి కాలువలు మెయిన్, ఈ కమిటాలు ఒకటి, ఇవన్నీ ఈ సమస్యలు మాత్రం పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇంకా మనకి టెంపుల్స్ తర్వాత ఇటువంటి ఏమన్నా మీరు కులాల వైజ్గా తర్వాత ఇప్పుడు అడుగుతూ ఉంటారు రాను అటువంటికి ఏమన్నా ఫర్దర్లో మీరు ముందే మీరు సోషల్ వర్కర్గా బాగా పనిచేస్తారు అన్ని కులాలకు. మరి ఫర్దర్లో కూడా మీరు వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. మరి డివైషనల్ కార్యక్రమాలకు మీరు ఏం చెప్పగలుగుతారు? నేను సంఘ సేవ చేసేటప్పుడు కూడా మైనార్టీల్లో కూడా మసీదు కట్టుకునేటప్పుడు కూడా వాళ్ళకు కొంత సాయం చేయడం జరిగింది. గ్రేవార్డ్ కూడా సాయం చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ఒక హనుమాన్ గుడి కూడా మా ఫ్రెండ్స్ ద్వారా, మా మిత్రుల ద్వారా కూడా గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా గుళ్ళు అయితే ఇంకా ఇంకేం లేవు ఇక్కడ. కాండా ప్రజలకైతే మాత్రం అక్కడ అమ్మవారి గుడి కూడా నాతో అయినంత పూర్తిగా అమ్మవారిని కూడా గుడి పునర్నిర్మాణం చేసి ఆ గుడిని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, నిరుపేదలు అన్నట్టు ఇప్పుడు మనకు ఈ స్కూలు అక్కడక్కడ బయటకే పోతున్నారు. మీ దగ్గర ఈ ప్లాట్ రోడ్డు మీద ఈ స్కూల్ ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో చదివేటటువంటి స్థితిలో నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళు మోటివేషన్ చేసి మీ గ్రామంలో మీ పిల్లలు చదువుకుంటే బాగుంటుందనే కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించే ప్రయత్నం చేయబోతారా? ముందు తల్లిదండ్రులలో ఈ మార్పు రావాలి. మార్పు వస్తేనే ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ చేసి గవర్నమెంట్ స్కూల్కి పంపించగలుగుతారు. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూళ్ళకు అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు మంచి సదుపాయాలు కల్పిస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూళ్ళుగా నడపడం జరుగుతుంది. ముందు ఈ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ కొంచెం ఆలోచన రావాలని కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇందిరమ్మిళ్ళు కావచ్చు, చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. మరి మీరు దానికి మీ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీ వ్యూహాలు ఏమున్నాయి, ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ చీర ఇచ్చేవారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ పోయింది, అన్ని పండుగలు పోయినాయి. ఇప్పుడు ఓట్ల పండుగకు చీరలు పంపిణీ చేశారు. అంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఓట్ల పండుగ, ఓట్ల గురించి ఇచ్చారా, ఇక్కడ పండుగలకు మహిళలను ప్రేమతో ఇచ్చారా అని కూడా గ్రామ ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. అది ప్రజలకంతా అర్థమైపోయింది. ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కొంచెం ఆలోచన కూడా చేసే దిశ కూడా ప్రజలు అనుకుంటున్నారు. గతంలో మీరు చేసినటువంటి సర్వీసే, అవే చేసినటువంటి పనులే ఇప్పుడు అవే కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు సాయిగౌడ్ వస్తే చాలా అద్భుతంగా వరకు జరుగుతాయని చెప్పేసి చాలా ప్రజలు ఒక ఆశతోటి ఉన్నారు. మరి వాళ్ళ ఆశను నిర్వీర్యం చేస్తారా, మీరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? నేను సర్వీసే కాకుండా సంఘ సేవకంగా నా సర్వీసే కాకుండా మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంది. నాకు ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి సేవా గుణం ఉంది కాబట్టి ప్రతి దానికి ఒక మంచి చెడు, ఒక చావు, ఒక పెళ్ళి, ఇవన్నీ ఇలాంటిగా అయినప్పటికీ అన్నిటికి కూడా నా సొంత నిధులు వాళ్ళకు, నా సొంత డబ్బులు వాళ్ళకు ఇచ్చి వాళ్ళ బాధ నుంచి ఎంతో కొంత ఉపశమనం కలిగేలా చేస్తున్నాను. ముందు కూడా అలాగే జరుగుతుంది, చేస్తాను.
ఓకే, మీరు ఇప్పుడు సర్పంచ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ గ్రామాలలో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధికి పోకుండా మీరు ఇక్కడనే పరిష్కరించే దిశగా మీరు సమన్వయం చేసుకోపోతారంటారా? అంత డెప్త్గా ఆలోచన చేసి ఆలోచన కూడా ఉంటుందా, లేకపోతే విరుచుకుపడతారా? చిదురుప్ప గ్రామ పంచాయతీ మూడు 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 గ్రామాలు. ఆ పంచాయతీలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ పోయించిన పంపించే దాఖలు లేకుండే. మా సొంత మాటలతోనే, మా సొంత విషయాలతోనే గ్రామ పంచాయతీ కానీ దాన్ని పరిష్కారం చేసేవాడిని. ఇప్పుడు కూడా బేగంపేట ప్రజలకు నేను అదే చెప్తున్నాను, ఏ విషయమైనా గ్రామంలో పరిష్కరించుకోవాలి, కానీ స్టేషన్ దాకా పంపించే ఆలోచన లేదు, చేయను కూడా అలాంటివి. ఓకే, ఇప్పుడు వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఇవి పెన్షన్లు బాగా పెండింగ్ పడిపోయినాయి. తర్వాత పెంచుతామన్నది పెంచలేదు ప్రభుత్వం. మరి వాటిని మీరు ఏమని చెప్పబోతారు ప్రజలకి? మీరు వాటిని ఎప్పుడు వాళ్ళకి అందిస్తామని చెప్తారు? గ్రామంలో ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి కూడా వృద్ధులకు విడవ పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ అవి పెండింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు అడిగే పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే లేరు. మా పార్టీ ద్వారా కానీ, మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మరి పింఛన్ గురించి మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది కూడా నా వంతు నేను కృషి చేస్తాను. ఓకే, ఏదైతే తన సంఘ సేవక కార్యక్రమాలు నేను చాలా చేపడతా, మరి అవే పనులు నేను చేసినటువంటి పనులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మరి ప్రజలు నన్ను ఆశీర్వదించి ఇవన్నీ నాకు గెలిపిస్తే ఖచ్చితంగా నేను ప్రజలు ఏది కోరుకున్నా నేను తప్పకుండా పనులు పూర్తి చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.